గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎండి అమీద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ భూ అక్రమాలకు పాల్పడితే చట్టం తనంతట తాను పనిచేస్తుంటే బీఆర్ఎస్ నాయకుడు తోటాగయ్య ప్రభుత్వంపై సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాలకు పాల్పడిన మీరు మా నాయకులపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు పాపగారి రాజు, సింగిల్ విండో డైరెక్టర్ మల్లెల రాజ్వీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, రాజు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి గారి నాయకత్వం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య గారు మా పార్టీ నాయకులపైన ఓర్వలేని తనంతో అతను అధికారం దిగిపోయి వారి రాజభోగాలకు అడ్డుపడ్డాడని చెప్పేసి మా నాయకులను దూషించడం జరిగింది. ఈ వ్యక్తి కాదు, అందరి మన్ననలు పొందిన వ్యక్తిని మీరు దూషించడం తగదు ఆగన్న గారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం కోల్పోయి అసహనం పెంచుకొని ఏమి తోచగా మతి స్థిమితం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు నెక్స్ట్ ప్రెస్ మీట్ నుంచి తోట ఆగయ్య అనే ఏకవచనంతో సంబోధించాల్సి వస్తుంది. ఇప్పటికైనా మా నాయకులు ఇచ్చినటువంటి గౌరవం, మాకు ఇచ్చినటువంటి దాన్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి తోట ఆగయ్య గారు నిన్న మా నాయకులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దలు ఆది సీనన్న గారిపైన, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆగయ్య గారు, ఇది లాస్ట్ ప్రెస్ మీట్, మిమ్మల్ని ఆగయ్య గారిని పిలుస్తున్నాం. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా నాయకులపైన మీరు ఇదే విధంగా ఏకవచనంతో మాట్లాడితే తీవ్రంగా ఖండిస్తాం, మీ ఇంటిని ముట్టడిస్తాం, మిమ్మల్ని పరిగెత్తి తంతమని తెలియజేసుకుంటే మీ అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.